బీఆర్కే భవన్లో జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ విచారణకు మాజీ మంత్రి హరీష్ రావు హాజరయ్యారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ సర్కార్ చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని ఆధారాలతో సహా తిప్పికొడుతున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు గొప్పతనాన్ని కమిషన్కు వివరిస్తున్నారు. బీఆర్కే భవన్లో జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ విచారణకు మాజీ మంత్రి హరీష్ రావు హాజరయ్యారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ సర్కార్ చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని ఆధారాలతో సహా తిప్పికొడుతున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు గొప్పతనాన్ని కమిషన్కు వివరిస్తున్నారు. రైట్, దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని బీఆర్కే భవన్ నుండి లేటెస్ట్ అప్డేట్స్ మా ప్రతినిధి లివిల్ లైవ్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. లివిల్, చెప్పండి. గత గంట పాటుగా కమిషన్ ముందు మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు కాళేశ్వరం ప్రాజెక్టు వాస్తవాలు నిజాలను నిగ్గు తెలిసే విధంగా వివరిస్తున్నారు. వారు అడిగిన సమాధానాలకు ప్రశ్నలకు సమాధానం పూర్తి వివరంగా ఇస్తున్నట్లు కూడా తెలుస్తుంది. అంతేకాకుండా కాళేశ్వరం అంటే తెలంగాణ స్వరాష్ట్రం సాధించుకున్న తర్వాత తెలంగాణ పూర్తిగా ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో ఎడారిగా అయిపోయింది. దానికి రైతాంగం పూర్తిగా ఇబ్బందులు పడుతున్నారు. రైతులంతా కూడా తెలంగాణ ప్రజలు రైతులంతా కూడా వలసెల్లి బతకాల్సిన పరిస్థితి వచ్చిందని చెప్పేసి ఆనాడు రికార్డు స్థాయిలో కాళేశ్వరం ప్రాజెక్టును కట్టి తెలంగాణ రాష్ట్రానికి తెలంగాణ రైతాంగానికి నీళ్ళు అందించిన ఘనత గత బీఆర్ఎస్ ప్రభుత్వంది. ఆ నీళ్ళు అందిన ఫలితాలే ఇవాళ యావత్ తెలంగాణ దేశానికి ఒక రోల్ మోడల్గా నిలిచింది. పంజాబ్ను తలదన్నేలా ఇవాళ ధాన్యం పండించి నెంబర్ 1 స్థానంలో నిలిచిన ఘనత ఇవాళ ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం నాటి బీఆర్ఎస్ అధినేత నాటి ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేసిన కృషిగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే కాంగ్రెస్ వచ్చి 19 ఏళ్ళు పూర్తవుతుంది. చిన్న లోపంతో కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తిగా తప్పుదోవ పట్టించి కాళేశ్వరం ప్రాజెక్టుపై కుట్రలు పన్ని వాళ్ళ తెలంగాణ రైతాంగానికి సాగునీటిని దూరం చేసే ప్రక్రియ కొనసాగుతుంది. వాళ్ళ బనకచెర్ల ద్వారా ఆంధ్రాకు నీళ్లు తరలించకపోయే కుట్రలు ఒక్కొక్కటిగా సిద్ధమవుతున్నాయి. అక్కడున్న ముఖ్యమంత్రికి ఇక్కడున్న ముఖ్యమంత్రి గురు శిష్యుల అనుబంధమే దానికి కారణమని చెప్పేసి కూడా ఇవాళ పెద్ద ఎత్తున సాగునీటి రంగ రిప్పులు చెప్తున్నారు. అందుకోసమే ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టును పక్కన పెట్టి బనకచెర్లకు నీళ్లు అందించేందుకు కృషి చేస్తున్నారే తప్ప కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ ఒక్క పియర్ను రిపేర్ చేసి తెలంగాణ రాష్ట్రానికి నీళ్ళు ఇవ్వాలనే సోయి కూడా లేదని చెప్పేసి కూడా చాలామంది మేధావులు చెప్తున్న పరిస్థితి. అయితే ఇవాళ ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ పార్టీ సైతం అనేక సందర్భాల్లో అనేక విషయాల్లో కాళేశ్వరం ప్రాజెక్టుపై వాస్తవాలను నిజాలను నిగ్గచ్చిగా ప్రజలకు ముందుంచింది. ప్రజలకు అందరికీ కూడా కాళేశ్వరం ఫలాలు తెలుసు, కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క ముఖ్య ఉద్దేశం తెలుసు, కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క ఉపయోగాలు తెలుసు. స్వరాష్ట్రం సాధించుకున్నాక కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క స్వరూపం ద్వారానే ఇవాళ తెలంగాణ దేశానికి ఒక రోల్ మోడల్గా నిలిచిన విషయం కూడా తెలుసు. అలాంటి కాళేశ్వరం ప్రాజెక్టుని కక్షతోటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ విధంగా చేస్తున్న విషయాన్ని కూడా ఇవాళ ప్రజలంతా అర్థం చేసుకున్నారు. కనుకనే కమిషన్ కూడా పూర్తిగా నిక్కచ్చిగా తెలంగాణ ప్రజానికానికి ఏముందో తెలంగాణ సోయేందో ఇవాళ నీళ్లు నిధులు నియామకాల నానాడు ట్యాగ్లైన్తో వచ్చిన స్వరాష్ట్రంలో నీళ్ల విషయంలో సాధించిన విజయాలను ఖచ్చితంగా కాళేశ్వరం కమిషన్ ముందుస్తా అని చెప్పేసి మొదటి నుంచి బీఆర్ఎస్ పార్టీ చెప్తుంది. ఇవాళ బీఆర్ఎస్ మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు సైతం విచారణలో భాగంగా అనేక విషయాలను ఇవాళ కమిషన్ ముందుస్తారు. అయితే మనతో మాట్లాడడానికి మాజీ కార్పొరేషన్ చైర్మన్ రాజు శర్మ చెప్పండి. ఇవాళ కమిషన్ యొక్క విశిష్టత ఏంది, అసలు కమిషన్ ఎందుకు ఏర్పాటు చేశారు? కాలయాపన కోసమే కమిషన్ అంటారా? 100% కాలయాపన కోసమే కమిషన్. నిన్నటికి నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడినప్పుడు నేను చిన్నప్పుడు బీజేపీ పాఠాలు నేర్చుకున్నా, పెద్దగా అయినాక మా గురువు చంద్రబాబు దగ్గర ఉన్నా, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో పనిచేస్తున్నా. అంటే మీరు ఇవాళ ఒక్కటే మీకు ఎదురుగా ఉన్నది ఎవరు? బీఆర్ఎస్ పార్టీని మీరు ఎంత ఇబ్బంది పెట్టాలి, బీఆర్ఎస్ పార్టీని ఎట్లా బదనాం చేయాలనే ఆలోచనతోని రెండు పార్టీలు పనిచేస్తున్నాయి. ఇలా ముందు కాంగ్రెస్ ముఖ్యమంత్రి అయినా కూడా వెనుక చేసేదంతా కూడా బీజేపీ కోసం పనిచేస్తుంది. ఎందుకంటే ఆయన కేసులు ఏదైతే ఓటు నేటి కేసులు దాచుకోవాలంటే, ఆయన ముఖ్యమంత్రిగా ఆయన కూర్చుని కాపాడుకోవాలంటే సెంట్రల్ ఉన్నటువంటి ప్రభుత్వానికి ఆయనకు అండదండ ఉండాలి. వాళ్ళ ఆలోచన విధానాల ప్రకారమే ఇక్కడ పనిచేయాలి. ఇలా మీరు ఎన్ని ఘోరాలు జరుగుతున్నా, ఎన్ని సంఘటనలు జరుగుతున్నా ఒక్క బీజేపీ ఎంపీ మాట్లాడరు. ఇలా రాష్ట్రంలో ఎన్ని అల్లర్లు జరుగుతున్నాయి, ఒక మహిళల మీద మాట్లాడరు, ఒక విద్యార్థుల మీద మాట్లాడరు, ఒక హైడ్రా మీద మాట్లాడరు. ఏది చేసినా కూడా బీజేపీ వాళ్ళు సపోర్ట్గా మాట్లాడుతుంది తప్ప ఇద్దరు కలిసి చేస్తున్న కుట్ర భాగంగానే ఇవాళ హరీష్ రావు గారు ఇక్కడ ఇవాళ కాళేశ్వరం దాంట్లో
కమిషన్ ముందు హాజరైన. మీరు హరీష్ రావు గారు మొన్న క్లియర్గా చెప్పిండ్రు, మేము దేనికోసం చేసినాం, కేసీఆర్ గారు దేనికోసం చేసినాం, తెలంగాణ ప్రజల కన్నీళ్లు తీర్చడం, తెలంగాణ ప్రజల రైతుల గోస తీర్చడానికి కోసం ఆయన చేసినటువంటి పనినే కాళేశ్వరం. మేము ఎందుకు చేయలేదు? మీరు 2014 కంటే ముందు 9 సంవత్సరాలు మీరున్నారు. ఏదైతే మీరు రాజశేఖర రెడ్డి గారు మీ జలయజ్ఞంలో భాగంగా ఏదైతే ప్రాణహిల్ల అంబేద్కర్ ప్రాజెక్టుని మొదలుపెట్టినరో అది అప్పుడున్నటువంటి ప్రభుత్వం దగ్గర పర్మిషన్లు తీసుకోకుండా, అప్పుడున్నటువంటి ఫారెస్ట్ క్లియరెన్స్ తీసుకోకుండా, అప్పుడున్నటువంటి ఏజెన్సీల దగ్గర పర్మిషన్ తీసుకుండా ఏదో తెలంగాణ ప్రజలకు మేము చేస్తున్నాం, ఏదో మొక్కుబడిగా తెలంగాణ ప్రజల మీద ప్రేమ ఉన్నదని ప్రేమ ఉంటే ఖచ్చితంగా తీసుకోవాల్సిన అన్ని విధానాలు తీసుకొని ఇలా ప్రాజెక్టు కడతామని. ఇలా మీరు ప్రాజెక్టు కట్టే దగ్గర ఎన్ని నీళ్లు టీఎంసీ నీళ్ళు స్టోర్ ఉంటాయో కూడా చెప్పకుండానే మీరు అక్కడ ఉండాల్సిన ఎంత, మీరు పెట్టాల్సింది ఎంత, అది కూడా అక్కడ మీరు ఖచ్చితంగా రిపోర్ట్ ఇవ్వకపోయేసరికి ఏదైతే 2014 తర్వాత మళ్ళీ కేసీఆర్ గారు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత మీరు తీసుకొచ్చినటువంటి ఏజెన్సీ ద్వారానే సర్వే చేయించారు. ఏదైతే వ్యాక్స్ పౌండ్రో మీరు వాళ్ళు మాకంటే ముందు మీరు ఏదైతే సర్వే ఏజెన్సీతో సర్వే చేయించారో అదే సర్వే ఏజెన్సీతో సర్వే చేయించిన తర్వాత వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారమే ఇక్కడైతే మీరు కట్టాల్సిన తుమ్మిడిహేటి దగ్గర కడితే ఇక్కడ నీళ్లు నిలువవు, ఇక్కడ కట్టడం వల్ల తప్పు రిపోర్ట్ ఉన్నది కాబట్టి ఇక్కడ కడతానికి కుదరదు, మీరు మేడిగడ్డ దగ్గర కడితే 240 టీఎంసీలు మేడి దగ్గర కడితేనే ఇక్కడ ప్రాజెక్ట్ సక్సెస్ అవుతుంది. ఈ గోదావరి మీద మొట్టమొదటిసారిగా ఏదైతే ఒక ప్రాజెక్ట్ కలిసి కిందికి వెళ్ళిపోతాయి, కానీ గోదావరి మీద రివర్స్ ఫ్లో ద్వారా కాలేజ్ ఇంజనీరింగ్ అద్భుతాన్ని సృష్టించిండు కేసీఆర్ గారు. అదే గోదావరి నీళ్లను సముద్రంలోకి పోనీయకుండా చుట్టూ తిరుక్కుంటా మళ్ళీ గోదావరికి రావాలని తెలంగాణ ఉన్నటువంటి అన్ని 33 జిల్లాలకు ప్రాంతాలే ఖచ్చితంగా చివరి మా తుంగతుర్తి దగ్గర పారాలంటే ఏ విధంగా ప్లాన్ చేయాలంటే ఆయన రక్తం పెట్టి కొన్ని వందల వేల గంటలు ఆలోచన చేసి నిపుణుల ద్వారా చేసిన తర్వాతనే ఒక రిపోర్ట్ ఇచ్చారు. అప్పుడున్నటువంటి స్టేట్ గవర్నమెంట్ ఇంజనీర్స్ ఒక ఇచ్చిన రిపోర్ట్ కావచ్చు, దాని తర్వాత రిటైర్డ్ ఇంజనీర్స్ ఇచ్చిన రిపోర్ట్ కావచ్చు, క్యాబినెట్ సమావేశంలో ఇచ్చిన రిపోర్ట్ కావచ్చు, వ్యాక్స్పో ఇచ్చిన రిపోర్ట్ కావచ్చు, ఇవన్నీ కలగలిపితేనే మేడిగడ్డ దగ్గర కట్టాలనే ఆలోచన ద్వారానే మేడిగడ్డ దగ్గర ఏదో కేసీఆర్ ఇంట్లో నేను ఇక్కడ కట్టండి అని ఇష్టం వచ్చినట్టు కడతానికి లేదు. ఏదైతే ఏజెన్సీ సెంట్రల్ ఏజెన్సీ వారు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారమే మేడిగడ్డ దగ్గర కట్టిండ్రు. ఆ కట్టిన తర్వాత ఎక్కడ జరిగింది ఎంత, ఒక్క పిల్లర్ దగ్గర కొంచెం కుంగింది. నువ్వు ఇలా ఆ రోజు రాత్రి మా వాళ్ళు అప్పుడున్నటువంటి ఆఫీసర్స్ కానీ అప్పుడున్నటువంటి ఇంజనీర్లు కానీ ఆ రోజు రాత్రి పెద్ద శబ్దం వచ్చింది, అక్కడ శబ్దం వచ్చిందని ఎఫ్ఐఆర్ ఇస్తే నీ ఎన్డీఎస్ఏ రిపోర్ట్లో కనీసం ఆ శబ్దం వచ్చింది దాని గురించి కనీసం వివరణ లేదు. అది మీరు కావాలని చేసిండ్రా? మాకైతే ఇప్పటికీ నమ్మకం ఉంది మీరు కావాలని చేసిండ్రు. ఇలా రాష్ట్రంలో ఇలా గుజరాత్లో ఎంత పెద్ద 140 మంది చచ్చిపోయినారు, ఒక్కరోజు ఎన్డీఎస్ఏ రిపోర్ట్ రాదు. ఇలా ఎస్ఎల్బీసీ ఏమైంది? ఇవాళ ఉన్న ముఖ్యమంత్రి, ఇవాళ ఉన్న ఉత్తమ్ కుమార్ ఇరిగేషన్ ఆయన జిల్లాలో నల్గొండ జిల్లాలో ఉన్నది, అదే మహబూబ్ నగర్ నేను నల్లమల్ల పులిని చెప్పుకునే నీ ఎస్ఎల్బీసీ నీ దగ్గర ఉంటే ఆడ చచ్చిపోయి 6 మంది చచ్చిపోతే ఇంతవరకు దిక్కుముక్కులేదు. ఇలా అక్కడికి ఒక్క దగ్గర కూడా ఎన్డీఎస్ఏ రాదు. ఇలా మీరు అలా మిషనరీ ఏంటిది? మిషనరీ ముందుకు పోవాలి తప్ప వెనక్కి పోరాదు. ఇలా మిషనరీ డిస్మెంటల్ చేయాలంటే సంవత్సరం పడుతుంది. అట్లాంటి మిషనరీలు పెట్టి మీరు ముందుకు తీసుకుపోతున్నా కూడా తప్పు లేదు. కానీ మీరు ఇలా ఎట్టి పరిస్థితుల్లో మీరు ఏ రిపోర్ట్లు అయితే ఉన్నాయో, ఏ రిపోర్ట్లు అయితే ఆధారంగా ఉన్నారో అవన్నీ కూడా తప్పుడు తడక చేసి ఇలా వెలిశాల కావచ్చు, ఇలా ఏ ప్రాజెక్టులు అయినా కూడా ఇలా నిన్న చెర్లపల్లి 450 కోట్లు రైల్వే స్టేషన్ పెట్టారు. ఇలా వర్షం పడతా ఉన్నాయి, దానికి రిపోర్ట్లు చేయరు. మీరు ఎప్పుడైనా ఎన్డీఎస్ఏ ఎప్పుడు వస్తుంది? ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం వారికి కావాలనుకున్నప్పుడు మాత్రమే ఎన్డీఏ వస్తుంది. కానీ 2-3 రోజుల్లో వచ్చి 2-3 రోజుల్లో ఎట్లా రిపోర్ట్ ఇస్తారు? ఇన్ని జరుగుతున్నా కదా దాని మీద ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఇవ్వదు. కానీ ఓన్లీ కాళేశ్వరం మాధం మీద రిపోర్ట్ ఇస్తారు. అప్పుడు ఎలక్షన్లకు మీకు అనుకూలంగా, అప్పుడు కేంద్ర ప్రభుత్వం మీకు అనుకూలంగా ఉంది, అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం మీకు అనుకూలంగా రిపోర్ట్ ఇచ్చి కేసీఆర్ గారిని బదనాం చేయాలి, కేసీఆర్ గారిని ఇబ్బంది పెట్టాలి. ఎంతసేపు పొద్దున్న లేసి కేటీఆర్ గారిని, హరీష్ రావు గారిని, కేసీఆర్ గారిని తిట్టాలనే ఆలోచన తప్ప. అరే నువ్వు నల్లగొండ జిల్లాకు పోయినావు, ఇవాళ నిన్న నల్గొండ జిల్లాలో గండమల్ల ప్రాజెక్ట్ ఓపెన్ చేసినావు, ఆ నీళ్ళు ఎక్కడి నుంచి వస్తుంది? నీకేమైనా కనీసం సిగ్గుశరం ఉందా? ఆ ఓపెన్ చేసేటప్పుడైనా ఒక ముఖ్యమంత్రిగా నా బాధ్యత ఏంది? నేను నీళ్ళు ఇక్కడి నుంచి కట్ చేస్తున్నా, ఏం మాట్లాడాలన్న ఆలోచన లేదు. అంతకుముందు నువ్వు పోయి ఆగస్టు 15కు రైతు బంధిస్తాను లక్ష్మీ నరసింహస్వామి దగ్గర ఒట్టు పెట్టొచ్చు. నువ్వు అదే నల్గొండ జిల్లాలో అదే భువనగిరిలో మళ్ళీ మీటింగ్ పెట్టినావు. నువ్వు ఏదన్నా మాట్లాడిన దానికి ఒక సార్థకత ఉందా? ఎప్పుడు చూడు పొద్దున్న లేసి అబద్ధాలు. ఇలా మిస్ ఇండియా ఇలా ఏం చేసినావు? నేను ఎక్కడికి పోయినా నాకు అప్పు పుట్టట్లేదు, ఎక్కడికి పోయినా అప్పు పుట్టట్లేదు అని ఒక మిస్ ఇండియా చేస్తే, మిస్ ఇండియా వరల్డ్ కండక్ట్ చేస్తే ఇక్కడ దేశం ప్రపంచం మొత్తం తెలంగాణ పేరు తీసుకోబోతామే అనుకున్నా. ఏం తీసుకుపోయిన తెలంగాణ పేరు నాశనం చేసి తెలంగాణ పేరును బదనాం చేసే విధంగా తీసుకుపోయింది తప్ప మీరు ఏ పని చేసినా కూడా తెలంగాణను బదనాం చేయటమే, తెలంగాణకు అన్యాయం చేసే విధంగా దాన్ని నువ్వు నిన్న ఇక్కడనే ఉన్నాం బీఆర్కే భవన్ దగ్గర. ఇలా తెలంగాణ తీసుకుపోయి సెక్రటరీలో పెట్టినావు.
పెట్టిన కనీసం ఆడ జై తెలంగాణ అన్నవా? తెలంగాణ తల్లి విగ్రహం ఓపెన్ చేసిన రోజు కూడా జై తెలంగాణ అనే ముఖ్యమంత్రి ఈ తెలంగాణకు ముఖ్యమంత్రి కావడం దౌర్భాగ్యమైన పరిస్థితి. ఇలా హరీష్ రావు గారు చెప్పిండ్రు 8 సంవత్సరాల కంటే ముందు తీసుకోవాల్సిన అన్ని పర్మిషన్స్ తీసుకోకుండా వాళ్ళు చేసిండ్రు కాబట్టి దాన్ని మేము ఏ విధంగా రీడిజైన్ చేస్తానికి ఎందుకు రీడిజైన్ చేసినాం? అప్పుడున్నటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్ ఇరిగేషన్ మంత్రి దగ్గర పోయి ఎన్నిసార్లు మేము కలిసినాం. దాని తర్వాత బీజేపీ ప్రభుత్వం వచ్చింది, ఫడ్నవీస్ వచ్చిండు, దాని తర్వాత అక్కడ ఆయన ఎన్నిసార్లు కన్విన్స్ చేసినాం. అవన్నీ కూడా క్లియర్ కట్గా ప్రజల ముందు కళ్ళకు కట్టినట్టు పెట్టిండ్రు. దాన్ని కట్టడానికి కారణాలు ఏంది, ఎంత అవసరం వచ్చింది? మీరు నాగార్జున సాగర్ నుంచి ఇప్పటి వరకు ప్రాజెక్టులు చూసుకోండి, ఏది కూడా ఒకటి 20% పెరిగింది, ఒక దగ్గర 100% పెరిగింది. అతి తక్కువ రీడిజైనింగ్లో ఖర్చు అయిన ప్రాజెక్ట్ ఏంటంటే 0.5% మాత్రమే పెరిగిన ప్రాజెక్ట్ ఏంటంటే కాళేశ్వరం ప్రాజెక్టు మాత్రమే. తక్కువ పెంచింది మాత్రమే కాళేశ్వరం ప్రాజెక్టు. కాబట్టి ఇట్లాంటి అన్ని నిజాలు కూడా బయట పెట్టినాం. ఇంకా ప్రజలకు కూడా చెప్తాం, నువ్వు ఏం బదనాం చేసినా ప్రజలు ఇంతకుముందు నిజంగానే నమ్మిరు, ఇలా నమ్మే పరిస్థితి లేదు ఇలా. కాబట్టి ఇలా ఖచ్చితంగా హరీష్ రావు గారు మాట్లాడినరు. హరీష్ రావు గారు ఏ విధంగా వాళ్ళు అడిగిన దానికి అన్నిటి కూడా సమాధానాలు చెప్తాయి. ఎల్లుండి 11వ తారీఖు కేసీఆర్ గారు వస్తుండ్రు, అప్పటి వరకు ఏమీ ఉండదు, చెప్పాల్సిందంతా చెప్తాం. కాబట్టి ఖచ్చితంగా కక్షపూరిత ధోరణితో చేస్తారు కాబట్టి ప్రజలందరూ గమనిస్తూ ఉంటారు. ఓకే, ఇవాళ కాళేశ్వరం గురించి ఖచ్చితంగా వాస్తవాలను మరొకసారి నిగ్గు తేల్చేందుకు మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఓటు స్టూడియో. రైట్, థ్యాంక్ యూ లివిల్.